మీ మీ హస్బెండ్ లో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఐ మీన్ క్వాలిటీస్. నాకు ఇష్టమైనయా? మీ హస్బెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్. కేరింగ్. ఇంకా కేరింగ్ ఒకటే అదన్నా. అంతేగా ఇంకా ఇంకేముంది? అంటే లుక్ వైజ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, మినిమం ఇలా చదువుకొని ఉండాలి, కొంచెం ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు హీరో లాగా అనుకున్నా, అట్లనే వచ్చింది. ఏ హీరో? కేజీఎఫ్ యాష్. ఆహా, ఎట్లా సేమ్ అలాగనే ఉంది. ముందు నీకు ఫోటో చూపిస్తా. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఓకే, మీకు ప్రీవియస్ ఏమైనా లవ్ ఉందా? ఏం లేదు. ఫస్ట్ లవ్ మా హస్బెండ్. నిజం చెప్పండి. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి మీ ముందే నిలబడితే మీరు ఏం మాట్లాడతారు? ఎక్స్ ఏం లేదు, ఫస్ట్ ఇతనే. ఇఫ్ ఈజ్ ఎక్స్ ఏంటి? అన్నయ్య అన్నాం. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అన్నయ్య అంటారా? మరి అన్నయ్యనే అంట. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. పార్క్ ని తెలుగులో ఏమంటారు? ఏమంటారు? పార్క్ ని తెలుగులో ఏమంటారు? గార్డెన్ అంటే తెలియదు. కాలేజ్ ఏమంటారు? కళాశాల. స్కూల్ని బడి. పాఠశాల. బడి అయినా పాఠశాల అయినా ఒకటే కదా. పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షరమెలు కాదాకుని ఉంది. ఈమె లాంగ్వేజ్ ఏమంటారు అడగండి ఒకసారి. కళాశాలలో కళాశాలలో. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి మీ ముందే నిలబడితే మీరు ఏం మాట్లాడతారు ఫస్ట్? యాక్చువల్గా నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండే లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? మీ హస్బెండ్ లో క్వాలిటీస్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే అంటే అమౌంట్ పరంగా అయితే అవసరం లేదు, కానీ జెన్యున్ గా ఉండాలి. జెన్యూన్ మీన్స్ నాతో అబద్ధాలు చెప్పాలి, అంతేనా? చాలు, అదొకటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. పర్సనాలిటీ వైజ్ ఈ హీరో లాగా ఉండాలి, ఆ హీరో లాగా ఉండాలి అని అనుకుంటారు కదా, అలా మీకేం లేదా? ఉంటాయి, ఏ అమ్మాయికైనా అలా ఉంటది ఆబ్వియస్లీ. నాకైతే నాని లాంటి హస్బెండ్ కావాలని అనిపిస్తుంది. నేచురల్ స్టారా? ఏటికొక్క పూట యనాది పాట. ఇప్పుడు అలాగే ఉంటదా? జిరాఫీ పుట్టినప్పుడు ఎన్ని అడుగులు ఉంటుందో తెలుసా? No, sorry, I don't know. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. అమ్మాయిలు పట్టుకొని చూపించుకునేది, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తెలీదండి, సారీ. ఎనీ గెస్? చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ బాబు గారు, నాకు తెలీదు. ఓకే చేయండి. ఒకేసారి మళ్ళీ చెప్పారా? అమ్మాయిలు చేత్తో పట్టుకొని చూపించుకునేది, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? అమ్మాయిలు అయితే ఆబ్వియస్లీ మొబైల్స్ చూపిస్తారు, అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్ ని దాచుతారు, అంతే కదా? యాక్చువల్లీ ఆన్సర్ ఇస్ పర్స్. Thank you. Please subscribe to Wise Monkeys Media.